దేవుడు పిలిస్తే ప్రభావాలు ఎన్నో అడుగుతారు, వాళ్ళ ప్రశ్నలు నేను సమాధానం చెప్పలేను, నన్ను వదిలేయండి అని చెప్పేసి దేవునికే మనం పిలుస్తుంటే కొంతమంది చెప్తుంటారు కదా, ఏం చెప్తుంటారు, నెపాలు చెప్తారు కదా, అట్లాంటి వ్యక్తి. మరి ప్రవక్త అనిపించుకున్నటువంటి మోషే గారికి కోపం ఎక్కువ. అందుకే ఆ బండ వైపుని కర్ర చూపించంటే కొట్టాడు. కొట్టలేదమ్మా, చూపమన్నాడు దేవుడు. ఆయన చెప్పింది కాబట్టి ఈయన చేసింది ఒకటి. కానీ దేవుడు అతన్ని కూడా క్షమించాడు. ఏలియా గారు ఉన్నారు, ఏలియా గారు ప్రవక్త కదా. ఏలియా గారికి ఏంటి లోపం ఉంది? ఏలియా గారి కోపం ఉంది. ఏలియా గారు కూడా భోజన ప్రియుడైన దేవుడు ఆయన అహం చక్రవర్తిని ఎదిరించడానికి వెళ్ళానంటే పారిపోయిన తర్వాత ప్రభు నాకు ఆకలి, నాకు అక్కడి నుంచి అన్నం తెస్తామని అడుగుతున్నాడు. అవును కదా, నీకు ఆహారాన్ని పంపిస్తానా అని చెప్పేసి దేవుడు కాకాలతో పంపించిన సందర్భాలు ఉన్నాయి. హల్లెలూయా. అంటే దేవుని సృష్టిలో ఉన్నటువంటి మానవుల్లో ఏదో ఒక దోషం ఉంది. లేదా మనం గొప్పవాడు అనుకున్నాడు దావీదు కూడా తప్పు చేశాడు, కానీ దేవుడు క్షమించడం లేదా? మరి నీలోని నాలోని కూడా దోషాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయి ఖచ్చితంగా. అయినప్పటికీ ఆ దోషాలను పరిష్కరించుకోవడానికి మన దేవుడి సన్నిధికి రావాలి. ముఖ్యంగా జీవము కలిగిన దేవుడు నీ గురించి నా గురించి తన పవిత్రమైన రక్తాన్ని చిందించే దేవుని యొక్కకు రావాలి. ఆయన మీద ఆధారపడాలి. ఎప్పుడు కూడా ఆయన మీద ఆధారపడాలి. అందుకే ఎవరి మనసు నీ మీద అనుకును నువ్వు తప్పిదము చేసినా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఏం చేయాలి? దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. నీ యొక్క హృదయ ఆలోచనలు సరిగా లేకపోయినా, నీ యొక్క చూపులు బాగలేకపోయినా, నీకు ప్రవర్తన బాగలేకపోయినా నువ్వు దేవుని యొక్క క్షమాపణ అడిగి పొందుకోవాలి. ఎవరి మనసు నీ మీద ఆనుకును వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. మనకు శాంతి కావాలి. హృదయము ఘోరమైన వ్యాధి కలది, అంతే కదమ్మా, మోసకరమైనది. హృదయంలో నుంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒకరిని తిడదామన్నా, ఒకరిని కొడదామన్నా, ఒకరిని ఏమన్నాం అనుకున్నా సరే. అందుకు హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. ప్రభువారు నాకు స్థలం ఇయ్యుడి అని అంటే మన ఇంట్లో స్థలం కాదు, నువ్వు కట్టుకున్నటువంటి డూప్లెక్స్ ఇల్లు అవసరం లేదు ఆయనకి, నువ్వు కట్టుకున్న డబుల్ ఫ్లోర్స్ బిల్డింగ్ అవసరం లేదు ఆయనకి. కానీ ఆయనకి కావాల్సింది నీ హృదయములో ఉన్నటువంటి చోటు కావాలి. ఆయనకి నువ్వు ఇస్తే, ఆ చోటు ఇస్తే ఆయన నీకు శాంతిని ఇస్తాడు. ఈరోజు చాలా చాలా జబ్బులకి, నొప్పులకి కారణము హృదయమే. ఆ హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకుంటే ఏ రోగాలు రావు, సగం పోతాయి. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారు? దేవుని. హృదయ శుద్ధి ఉండాలి. మనము 2026 సంవత్సరానికి అడుగు పెట్టే ముందు ప్రభువా నన్ను కడుగు నాయనా అని దేవుణ్ణి వేడుకోవాలి. యేసు ప్రభువారు తన శిలువ యాగానికి ముందు 12 మంది శిష్యులతో కాలు కడుగుతారు కదమ్మా. కడిగేటప్పుడు అందరికీ పిలిచి కడగడానికి ముందుగా ఇచ్చేసేటప్పుడు పేతురు గారిని కూడా, పెద్దవాడు కదా, పెద్దవాడు శిష్యులందరిలో కూడా పేతురుని పిలిచి, పేతురు నీ కాలు కడుగుతానంటే, ప్రభువా నువ్వు అంత గొప్పవాడివి, నువ్వు నా కాలు కడగడం, నేను పాపాత్మున్నానంటే, నేను కానీ నీ కాలు కడగకపోతే
నీ పాపాలు పోవు, నీకు పవిత్రత చేకూరదని అంటే అయితే ప్రభు పాదాలే కాదు తల మీద నుంచి నన్ను కడిగాను అంటాడు. తల మీద నుంచి నన్ను మొత్తం కడిగాను అంటాడు. అర్థమైందమ్మా? ఎందుకంటే ప్రభువును వెంబడించిన శిష్యులే ప్రభు తాలూకు పాదాలు ఆయన మనం కడుగుతామనంటే ఒప్పుకునేటువంటి వాళ్ళు. మొత్తము మన తాలూక దీని అంతటిని కూడా హృదయాన్ని కడగాలి. ఆయన పవిత్రమైన రక్తం చేత మనం శుద్ధీకరించబడాలి. అప్పుడే మనకి ముక్తి దొరుకుతుంది. అంతేగాని ఇంకొక విషయంలో మనకి ఎప్పుడూ ఉండదు. ప్రభువు ప్రేమ చాలా గొప్పది. ఈ లోకంలో తల్లిదండ్రులు చూపించలేని ప్రేమ కంటే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరు చూపించలేరు.